అందరికీ నమస్తే అండి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానిలో వైసీపీ వాళ్ళ స్వయంకృతాపరాధం, వాళ్ళు చేసిన తప్పులు, పరిపాలన బాగోకపోవడం ఇవన్నిటితో పాటు తెలుగుదేశం పార్టీ క్యాడర్ కసి, కృషి ఇవన్నీ ఉన్నాయి. అలాగే అంటే అన్ని ఆస్పెక్ట్స్ పనిచేసాయి. పొత్తు పెట్టుకోవడం, ఓట్లు చీలిక లేకపోవడం, పవన్ కళ్యాణ్ గారు అన్నీ పనిచేసాయి. అయితే ఇందులో ఒక 4 నియోజకవర్గాలు కూటమి కార్యకర్తల్లో కసి నింపడంలో 4 స్తంభాలుగా నిలబడ్డాయి. ఆ 4 నియోజకవర్గాల్లో జరిగిన పరిణామాలు క్యాడర్ని రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్ని ఏకం చేసాయి, క్యాడర్లో కసి పెంచాయి. సో ఆ 4 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సో ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? ఈ 1.5 ఇయర్లో అక్కడ క్యాడర్ ఏమైనా హ్యాపీగా ఉన్నారా లేదా, సంతృప్తిగా ఉన్నారా లేదా? నిజానికి పార్టీ ఇప్పుడు ఎక్కువగా భయపడుతున్నది కార్యకర్తల సంతృప్తి మీదనే. నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు గతంలో ఎప్పుడూ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు క్యాడర్తో ఇంటరాక్షన్ లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ మీటింగ్ పెడుతున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1వ తేదీన పేదలకు సేవలో కార్యక్రమానికి వెళ్తున్నారు. ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్తున్నారో అక్కడ ఆ పేదలకు సేవలో అనే అఫీషియల్ కార్యక్రమం ముగిసిన తర్వాత కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. అండ్ ప్రతి నెల 2వ శనివారమో 3వ శనివారమో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రకు ఒక నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా క్యాడర్తో భేటీ అవుతున్నారు. అండ్ నారా లోకేష్ గారు కూడా అడపాదడప ఆయన ఏ నియోజకవర్గానికి ఎక్కడికి వెళ్తున్నా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు, క్యాడర్తో భేటీ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే కార్యకర్తలు సాటిస్ఫై అవ్వాలి, కార్యకర్తలు సంతృప్తిగా ఉండాలి, వాళ్ళని కాపాడుకోవాలి. కూటమి 15 ఏళ్ళ అధికారంలో ఉండాలంటే కార్యకర్తలు సిన్సియర్గా ఉండాలి అనేది. అయితే ఒక 4 నియోజకవర్గాల్లో క్యాడర్ సంతృప్తిగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే. ఆ 4 గుడివాడ, గన్నవరం, మాచర్ల, పొంగనూరు. ఈ 4 నియోజకవర్గాల్లో క్యాడర్ ఎలా ఉంటే బాగుంటే రాష్ట్ర వ్యాప్తంగా బాగున్నట్టు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళే బాగా యాక్టివ్గా ఉన్నారు, బాగా ఇబ్బంది పడ్డారు, బాగా కేసులు ఎదుర్కొన్నారు, ఆర్థికంగా చిరిగిపోయారు, ఊళ్ళు వదిలేసి పారిపోయారు కేసులకు భయపడి. సో అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు పడింది ఇక్కడే. కొంతమంది మరణించారు కూడా. సో ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉందంటే గుడివాడ నియోజకవర్గంలో ఒక చిన్న ఉదాహరణ. గుడివాడ నియోజకవర్గంలో క్యాడర్ అయితే అంత సాటిస్ఫై లేరు నాకు తెలిసిన సమాచారం ప్రకారం. ఒక చిన్న ఉదాహరణ మీకు, అసిలేటి నిర్మల అని మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కొడాల నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉండగా, కొడాల నాని గారు ఫుల్ పవర్లో ఉండగా ఈ నియోజకవర్గానికి చెందిన గుడివాడకు చెందిన దళిత మహిళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అసిలేటి నిర్మల అని తెగించి కొడాల నాని గారికి ఛాలెంజ్ చేశారు. తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని, కండువా పట్టుకొని పార్టీ వాయిస్ బలంగా వినిపించారు. సో ఆమెను అప్పట్లో కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు, అర్ధరాత్రి వాళ్ళు ఇబ్బంది పెట్టారు, చాలా జరిగాయి. ఆమె పరిస్థితి ఇప్పుడు ఏమైంది? పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 1.5 ఇయర్లో ఆమె పరిస్థితి ఏంటి? సో అలా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ క్యాడర్ అయితే మాత్రం అంత సంతృప్తిగా అయితే లేరు. ఎమ్మెల్యే గారి చుట్టూ ఒక వర్గం చేరింది. ఆ వర్గం అండ్ ఆయన అనుచరులు, ఆయన భజన పరులు వరకు మాత్రమే ఆయన మాట వింటున్నారు తప్ప పూర్తి స్థాయిలో క్యాడర్తో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ప్రజా సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో గుడివాడ నియోజకవర్గం అంత లేదు. ఇక గన్నవరం నియోజకవర్గ పరిస్థితి కూడా దాదాపుగా అలాగే ఉందన్నమాట. గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వెంకట్రావు గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు గెలిచారు. సో ఆయన ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు. లోకేష్ గారు పాదయాత్ర టైంలో పార్టీలో చేరారు. కానీ పార్టీలో చాలా సీరియస్గా, సిన్సియర్గా పనిచేశారు. మ్యాక్సిమం క్యాడర్ను కలుపుకున్నారు. పార్టీలో కొత్తగా వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కలుపుకున్నారు. సో అంటే బాగా ఇంటరాక్ట్ అండ్ ప్రజా సంబంధాలు బాగున్నాయి. ఓవరాల్గా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్నారు. దాంతో గెలిచారు, ఈజీగా గెలిచారు. సో ఆ గెలుపు ఇంపాక్ట్ చూపించలేకపోయారు. సో అంటే ఆయన నిజానికి మంత్రి పదవి ఆశించారు, మంత్రి పదవి రాలేదు. ఆ తర్వాత ఇంకా విప్ ఇచ్చినట్టున్నారు, దాంతో అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. సో ఇలా కొన్ని జరిగాయి నియోజకవర్గంలో. కొన్ని అంతర్గత వ్యవహారాలు చాలా జరిగాయి. ఆయన ఆ నియోజకవర్గానికి కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఈవెన్ మనం కూడా ఎన్నికలకు ముందు ఆయన ఇంటర్వ్యూ చేసాం. మనం ఎన్నికలకు ముందు ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇవే క్వశ్చన్లు అడిగాం. మీరు గెలిచిన తర్వాత 100 రోజుల్లో ఏం చేస్తారు, 1 ఇయర్లో ఏం చేస్తారని. ఏది అమలు చేయలేదు, ఏది నెరవేరలేదు. మన ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదు. ఈవెన్ అక్కడ క్యాడర్ కూడా అంత సాటిస్ఫై లేదు. పెద్దగా క్యాడర్ కూడా ఆయన అందట్లేదు అనమాట. అంటే పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉంటున్నారు తప్ప అక్కడ ఎమోషన్స్ని అయితే క్యాచ్ చేయట్లేదు.
గన్నవరం ఈ 4 నియోజకవర్గాలు నేను ఎందుకు పెట్టానంటే ఎగ్జాంపుల్, ఈ 4 నియోజకవర్గంలో క్యాడర్ ఎమోషనల్ కనెక్షన్స్ ఎక్కువ, ఎమోషనల్ బాండింగ్ ఎక్కువ. అది కోరుకుంటున్నారు లీడర్స్ నుంచి, పార్టీ నుంచి. అది లేదనమాట, అది మిస్ అయింది. సో అది కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇక మాచర్ల నియోజకవర్గం, మాచర్ల కూడా ఆల్మోస్ట్ అదే పరిస్థితి. నిజానికి మాచర్ల పరిస్థితి ఏంటంటే, అంటే ఇక్కడ డిమాండ్లు ఎక్కువ ఉన్నాయి, కోరికలు ఎక్కువ ఉన్నాయి. ఆ కోరికలు డిమాండ్లు ఎంతగా ఉన్నాయంటే, వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేశారు, దోచుకున్నారు, సెటిల్మెంట్లు చేశారు, అది ఇది అన్ని రకాలుగా జరిగాయి. సో ఇప్పుడు ఆ క్యాడర్ కొంతమంది ఆ ఫ్రీ హ్యాండ్ కోరుకుంటున్నారు, ఎమ్మెల్యే గారేమో ఆ ఫ్రీ హ్యాండ్ ఇవ్వట్లేదు. సో దాంతో ఈ నియోజకవర్గంలో కొంత క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. అండ్ గతంలో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ ఇళ్ళ మీదకి వచ్చినట్టు ఇప్పుడు టీడీపీ వాళ్ళని కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తే వైసీపీ వాళ్ళు ఇళ్ళ మీదకి వెళ్తారు. ఆ ఫ్రీ హ్యాండ్ కూడా ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకూడదు. మాచర్ల నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన సంఘటనలు వైసీపీకి నష్టం చేశాయి. ఇప్పుడు అక్కడ క్యాడర్ కూడా అలా చేస్తామంటే టీడీపీకి నష్టమే కదా. కాబట్టి అక్కడ కంట్రోల్ చేస్తున్నారు. అయితే వాళ్ళు ఆర్థికంగా నలిగిపోయారు, చాలామంది ఆర్థికంగా ఆదుకోమని అడుగుతున్నారు. చాలా నియోజకవర్గాల్లో ఏం చేస్తున్నారంటే, కొంతమంది ఎమ్మెల్యేలు ఈ రేషన్ బియ్యాన్నో, లేదంటే మద్యం దుకాణాలనో, లేదంటే ఈ కొన్ని పనుల్లో పర్సంటేజీలనో, దాన్నో దీన్నో ఏదో ఒకలాగా సంపాదించుకొని క్యాడర్ సంపాదించుకునేలా చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాడర్ను కంట్రోల్ చేస్తున్నారు. తను అసలు దాని జోలికి వెళ్ళట్లేదు, ఈ కమిషన్లో దాని జోలికి వెళ్ళట్లేదు, క్యాడర్ను కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తున్నారు. దాంతో ఇది కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట ఈ నియోజకవర్గంలో. అంటే కోరికలు, డిమాండ్లు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, సినిమా కష్టాలు ఎక్కువైపోయినాయి. దానికి తగ్గట్టు క్యాచ్ చేయకపోవడంతో ఈ నియోజకవర్గంలో కూడా క్యాడర్ అంత సాటిస్ఫైగా లేరు. ఈ మూడు ఒక ఎత్తు అయితే పొంగనూరు మరో ఎత్తు. పొంగనూరు నియోజకవర్గం గురించి అసలు అక్కడ తెలుగుదేశం పార్టీ దాదాపుగా లేనట్టే. అక్కడ అంతా ఒకటే పార్టీ, పెద్దిరెడ్డి గారి పార్టీ. వైసీపీ లేదు, టీడీపీ లేదు, మొత్తం ఒకటే పార్టీ, పెద్దిరెడ్డి గారి పార్టీ. ఆయన పర్సనల్ ఎజెండానే అక్కడ అమలు అవుద్ది, పార్టీలకు సంబంధం లేదు. టీడీపీ వాళ్ళే వైసీపీ, వైసీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంతమంది కలిపి చేసుకుంటారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ మండలాల అధ్యక్షులే వైసీపీ వాళ్ళకి పనులు చేస్తున్నారు, వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పనులు చేస్తున్నారు. సో అక్కడ అంతా కలిసిపోయారనమాట. కాబట్టి అక్కడ క్యాడర్ ఎమోషన్స్, సెంటిమెంట్స్తో పనే లేదు, అస్సలు దాన్ని పట్టించుకోవడమే లేదు. ఆ నియోజకవర్గం పొంగనూరు పేరు కూడా పెద్దిరెడ్డి అని పెట్టేస్తారు. అక్కడ అంటే పార్టీలు సంబంధం లేదు, పెద్దిరెడ్డి గారి వర్గమే. నియోజకవర్గం పేరు కూడా పెద్దిరెడ్డి నియోజకవర్గం అని వేయచ్చు. ఎందుకంటే ఆయన అంతగా ముద్ర వేశారు. ఆయన చేసిన రాజకీయ ఎత్తుగళ్ళు ఫలించాయి. ప్రత్యర్థులు ఎవరు దరిదాపుల్లో నిలబడలేకపోతున్నారు. సో అందుకని ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా సరే అక్కడ మాత్రం పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అదే జరుగుద్ది. ఆయన మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఆయనకు గ్రౌండ్ లెవెల్లోనూ, పై స్థాయిలోనూ, అన్ని స్థాయిల్లో కూడా ఆయన మనుషులు ఉన్నారన్నమాట. సో అది ఈ 4 నియోజకవర్గాల్లో పరిస్థితి. సో ఇక్కడే ఇలా ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద ఒక యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో దీని ప్రత్యేకత ఏంటంటే, మిల్లెట్స్ మనకి హెల్దీ అండ్ టేస్టీ ఇంగ్రీడియంట్స్ వీళ్ళు చేస్తారండి. మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, సీడ్స్. మనకి ఇప్పుడు ఫుడ్ మిల్లెట్స్, సీడ్సే కదా ట్రెండింగ్. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అలాగే అవిసె గింజలు, పొత్తిరి గింజలు, గుమ్మడి గింజలు, మల్టీ సీడ్స్, ఇవన్నీ వీటితో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ చేస్తారు. అండ్ రకరకాల పౌడర్స్ తయారు చేస్తారు. ఏబీసీ పౌడర్ అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పౌడరు, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పౌడరు, అండ్ డ్రై డేట్స్ పౌడరు, వీట్ స్ప్రౌట్స్ పౌడరు, జామాకు పొడి, మునగాకు పొడి, ఇవన్నీ కూడా మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో లడ్డూపల్లెం.com అనే సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు, లేదా 9997839994 నెంబర్కి కాల్ చేసి బుక్ చేయొచ్చు. ఈ ఆఫర్లు ఉన్నాయి, మంచి ఆఫర్లు ఉన్నాయి. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ డెలివరీ కూడా. థ్యాంక్ యూ.